నమస్కారం. కర్మ అనేవి 2 రకాలు. మొదటిది కర్మ. కర్మ అంటే పని, చేసినది కావచ్చు, చేస్తున్నది కావచ్చు, చేయబోయేది కావచ్చు. మరి రెండవది కర్మ చేసిన తర్వాత వచ్చే ఫలాన్ని, అంటే అవుట్పుట్, రిజల్ట్ అనేది వస్తుంది కదా, దీనిని కర్మఫలం అని కూడా అంటారు. దాన్ని కూడా మనం కర్మగా భావించవచ్చు. వీడియోలో మనము రెండవ కర్మ గురించి చెప్పుకుందాం. ఈ కర్మలు జన్మజన్మలు మనల్ని వెంబడిస్తుంటాయి. ఒకవేళ కర్మలు లేకపోతే వాడికి జన్మనే ఉండదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి చేయి చాచి సహాయం చేయమంటే అది మన చేతుల్లో ఉంటే మనం సహాయం చేస్తే, అది మనకు ముందు రోజుల్లో మీరెవరినైనా సహాయంగా కోరితే వారు మీకు తప్పకుండా సహాయం చేస్తారు. అదే మీరు చేసుకున్న కర్మ. మరి మీరు సహాయం చేయకపోతే, ఆ తర్వాత మీరెవరినైనా సహాయం కోరితే వారు మీకు సహాయం చేయరు. అది కూడా మీరు చేసుకున్న కర్మే. కర్మలు మన వెంబడి రాకుండా, మనం ఏది చేసినా కూడా మనకి అంటుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మరి? కర్మఫల త్యాగము చేయాలి. కర్మఫల త్యాగముపై ఆల్రెడీ మనం వీడియో చేశాము, అది చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే మాకు మోటివేషన్గా మారి ఇంకా మరెన్నో వీడియోస్ చేయగలము. థ్యాంక్ యూ.